లేకపోతే నేను వార్నింగ్ కాదు, అప్పుడైనా నేను ఇంకేదైనా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు తొందరగా ఒక నిర్ణయంలో కొంత ఈ 60 మంది రైతులను కాపాడే రైతులు వరి ధాన్యాలు ఎత్తే దాంట్లో వారు ఇంట్రెస్ట్గా ఈ 24 అవర్స్లో డిసిషన్ తీసుకొని 48 గంటల పరిష్కారం దిశలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని నేను రైతుల పక్షాన తెలియజేస్తున్నాను. ఈ జనరల్గా దళారీ వ్యవస్థ ఎప్పటికీ సమస్య ఉంటూనే ఉంటుంది. ధాన్యం ఎత్తగలిగితే చాలు, లేకపోతే వాళ్ళ ఉసురు ఆ రైతులు ఇప్పుడు రాత్రంతా 2 నెలల నుంచి ఆ ముసలామె పెద్ద మనిషి ముసలాయన ఆ ధాన్యం కాడ ఆ చీకట్ల లైట్లు ఉండయి, ఆ చీకట్ల ఆ దోమలు కలుస్తుంటాయి, ఏ పురుగు వచ్చి ఎక్కడ కలుస్తుంటుందో. ఇంత ఇది ముఖ్య ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. దయచేసి మానవత్వంతో మనం రైతుని, మానవత్వం కాదు మన బాధ్యత అది, అదే మన ప్రభుత్వం బాధ్యత అది, రైతులని మనం కాపాడుకునే బాధ్యత అది. మానవత్వం ఏముంది, మనం విచ్చమేస్తున్నామా? రైతు వరి ఆయన పైసలతోటి పంట పండిస్తున్నాడు, దాన్ని మనకు తిండి పెడుతున్నాడు. ఆ రైతు పట్ల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఒక దాని నుంచి రావాలి. రైతులను ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారి స్పందన రావాలని నేను మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అవతల రాష్ట్రంలో మన సంగతి ఉంది. అవతల రాష్ట్రంలో కాంగ్రెస్ కొంటుందా కొంటలేదా పంచాయతీ ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో మన పంచాయతీతో మనం చూసుకుంటాం. రాష్ట్రం తప్పుందా తర్వాత సంగతి అది. మొదలైతే రోడ్డు మీద ఏడుస్తున్న రైతులు ఎట్లా కాపాడాలో 2 ప్రభుత్వాలు చూడాలి. వ్యవహారాలకు సంబంధించి కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు కానీ, కాంగ్రెస్ పార్టీ విషయాలు కానీ ఏది కూడా మాట్లాడొద్దని అనుకున్నా, వాగ్దానం చేస్తలేను, మాట్లాడొద్దని అనుకున్నా. కొంతకాలం ప్రజా సమస్యల మీదనే నేను నా నియోజకవర్గాన్ని చూసుకుంటూ, నేను ఎట్లా గెలవాలి, నా నియోజకవర్గాన్ని చూసుకుంటూ, రాష్ట్ర రాజకీయాల కంటే ముఖ్యం రాష్ట్రంలో సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి పనిచేయాలని అనుకున్న దాని మీద పనిచేస్తాను. సార్ మీరు ఇచ్చి కొను తప్పేం లేదు కదా. ఇప్పుడు మన దేశానికి యుద్ధాలు అవసరం లేకపోయినా యుద్ధ విమానాలు కొంటున్నావు కదా. ఇప్పుడు అసలు మన దేశం నుంచి ఒకటి రాడు సార్, ఇంకా ఎవడు రాడు మన దేశంతో కొట్లాడాలని, ఎవడు రాడు బయటికి. మన మోడీ సాబే పోతున్నాడు కొట్లాడడానికి, విన్నారా? ఈ కొట్లాట పంచాయతీ తర్వాత, ఎందుకంటే భారతదేశంలో సెక్యులర్ అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అది ఒక భారతదేశానికే చెల్లింది. ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు ఇదంతా? మీరు కొనండి, వచ్చే యాసంగి కొనండి, మళ్ళీ యాసంగి కూడా కొనండి. మా తెలంగాణలో మేము బరాబరు ఇప్పుడు కాదు, మేము పుట్టక ముందు ఎన్నో ఏళ్ల నుంచి ఈడ వరి పండిస్తున్నారు. వరి మీదనే ఎక్కువ ప్రాధాన్యత పంట నడుస్తుంది. నువ్వు సడన్లీగా నువ్వు శాత కాదని చెప్పి మమ్మల్ని వరి పండియొద్దంటే ఎట్లయితుంది? నువ్వు ప్రజల సేవకుడువా, ప్రజలను శాసించేటోనివా? నువ్వు ప్రజల ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఏ లీడర్ అయినా ప్రజాసేవకుడు, ప్రజలను శాసించేటోడు కాదు. నీకు ఆ రైట్స్ లేవు, నాకు లేవు, నీకు లేవు, ఎవరికి లేవు. మీరెవరు? నేను చెప్పిన పంటనే వేయాలి, నేను తినమన్న అన్నమే తినాలి, నేను వండమన్న కూరనే వండాలి. అని మీరెవరైనా చెప్పండి. అంతా ఎవరైనా కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ. ప్రభుత్వం బాధ్యత ఏది? ఆ ప్రాంతంలో భూమి తగ్గట్టు వరేయాలన్నా, చెరికేసుకోవాలా, పత్తి వేసుకోవాలా, పురుగు పట్టని పంట వేయాలా. జనరల్గా ఏంటంటే వరికి పురుగు పట్టది ప్రాబ్లం ఉండదు కాబట్టి వరికే ప్రాధాన్యత తెలంగాణలో ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈయన బీజేపీ ఏదైతే బీజేపీ బండి సంజయ్ మాట్లాడుతున్నాడో వాళ్ళ ఉనికి కోసమే మాట్లాడుతున్నారు ఎంతసేపు. ఎందుకంటే బీజేపీకి నియోజకవర్గాల లీడర్లు లేరు. ఈ
హైదరాబాద్లో కూర్చుంటున్నారు, మీడియా ముందు మాట్లాడుతున్నారు. అరే నువ్వు నీ ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో, నీకిడ 3-4 ఎంపీలకు, 4 బీజేపీ ఎంపీలు ఉన్నారు. నీకు ఏం చేస్తున్నారు నీ ఎంపీలు? ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము, గత 2 నెలల నుంచి కూడా మనము తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వము, రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వము వరి ధాన్యానికి సంబంధించి ప్రతినిత్యము రగడము జగడము 2 రాజకీయ పార్టీల్లో జరుగుతుంది. మనము మీడియా చూసినట్టయితే అసలు వరికి సంబంధించి రైతు పంట పండించి రోడ్ల మీద ప్రతి రాత్రి పగలు రైతు కుప్పలు వడ్లు రోడ్ల మీద, మార్కెట్ కమిటీలలో అక్కడ స్థలం లేకపోతే రోడ్ల మీద కూడా గుట్టలుగా కుప్పలుగా పోసుకొని పగలంతా ఆరబోసి రాత్రికి మళ్ళీ కుప్ప చేయాలి. ఆ రైతు నేను మొన్న మెదక్ టౌన్లో మార్కెట్ కమిటీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా నేను అక్కడ చూడడం జరిగింది. జనరల్గా మా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టయితే మా దగ్గర ఎక్కువ మొదటి పంట పత్తి ఎక్కువ ఉంటుంది. మా దగ్గర మెజారిటీ పత్తి ఎక్కువ ఉంటుంది. రెండో పంట నా దగ్గర వరి ఉంటుంది. సరే, నా నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఇప్పటి వరకు కాంప్లైంట్స్ రాలేవు ఇక్కడ వరికి సంబంధించి. కానీ మిగతా అన్ని జిల్లాలలో అన్ని ఛానల్లో కూడా ప్రతిరోజు కథనాలు వస్తున్నాయి. రైతు యొక్క ఆవేదన, కష్టం గురించి పేపర్లో కానీ వాళ్ళ ఛానల్స్, వాళ్ళు ప్రింట్ మీడియాలో కూడా రాస్తున్నారు. అయితే నేను మొన్న మెదక్ ఒక మార్కెట్ కమిటీకి అనుకోకుండా ఒక రైతు వచ్చి, ఆ రోజు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్మల జగ్గారెడ్డి నామినేషన్ రోజు నేను నామినేషన్ వేసిన తర్వాత మా భార్యతోటి ఇద్దరు రైతులు వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు మా దగ్గర అక్కడ జిల్లా ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, లోకల్గా బాలకిషన్ అని కాంగ్రెస్ నాయకుడు, అంజనేయులు అని కౌన్సిలర్, ఎక్స్ జెడ్పీటీసీ కూడా, మేము అందరం కలిసి మార్కెట్ కమిటీకి వెళ్ళినప్పుడు దాదాపు ఒక 20 లారీలకు సంబంధించిన మెటీరియల్ వరిని అక్కడ కుప్పలు ఉండి కొంత ఆరు వస్తుంది అంతా. నేను నిజంగా 230 ఓట్లు కాంగ్రెస్, నేను చేసే ప్రయత్నంలో 230 మంది కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయలేదు అనుకోండి. నేను ఇంత మొదలు అందరినీ ప్రశ్నిస్తుంది, ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ ఎవరు అభిమాన సంఘాలు అని అంటే నేను నిజంగా అప్పీల్ చేస్తున్నా 230 మంది అభ్యర్థులు ఓటు వేయాలని. ఒకవేళ కాంగ్రెస్, నేను ఇంత ధైర్యం చేసి ఇంత కష్టపడి నేను దామోదర్ కానీ, గీతారెడ్డి కానీ, మిగతా మా షెట్కార్ కానీ అందరు నాయకులను ఒప్పించి నేను అభ్యర్థిని పెట్టిన, ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళే 230 మంది ఓట్లు కానీ కాంగ్రెస్కి నేను ఇంత కష్టపడి ఓట్లు లేకపోతే, ఒకటి మన బలహీనత మనమే చెప్పుకున్నోళ్ళం అవుతాము, అది గమనించండి. రెండవది, నేను ఒకరిని ప్రశ్నించే ముందు నేను కూడా ప్రశ్నార్థంగా మిగులొద్దు కాబట్టి నేను నైతికంగా బాధ్యత వహించి, ఒకవేళ 230 కన్నా ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను పార్టీ పోస్ట్కి నేను రిజైన్ చేసేస్తాను. కాంగ్రెస్ పార్టీ పోస్ట్కి, వర్కింగ్ ప్రెసిడెంట్కి నేను 230 ఓట్లు నాకు రాకపోతే, నేను ఇంత కష్టపడి నేను ఇంత కష్టపడి అందరు నొప్పించి పెట్టిన తర్వాత కూడా ఏకపోతే నా దగ్గర వర్కింగ్ ప్రెసిడెంట్గా లోపం ఉందని అనుకునే నైతిక బాధ్యత వహిస్తూ నేను ఆ పోస్ట్ నుంచి తప్పుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతాను. అంటే మీ టిఆర్ఎస్ ఎంపీ లోకల్ బాడీ నాయకులకు విలువ వచ్చింది. హరీష్ రావు మన ఫోన్లు చేస్తున్నాడు, ఎమ్మెల్యేలు కాన్ఫరెన్స్ లో మీటింగ్లు పెడుతున్నాడు,
రేపు 1వ తారీఖు ఫ్లైట్లు బుక్ చేసిర్రు. కొందరిని ఎక్కడికి, కొందరిని ఏది నార్త్లా, కొందరు ఢిల్లీకి, కొందరిని కుల్లు మనాలి. పాపము వాళ్ళు ఫ్లైట్ లెక్కలు కొందరు ఎక్కుతారు. ఎట్లా అంటే పైసలు వాళ్ళు ఎక్కుతారు, పైసలు లేని వాళ్ళు అయితే ఎక్కరు కదా. పైసలు లేని వాళ్ళు ఫ్లైట్ లెక్కన వాళ్ళు ఫ్లైట్లు ఎక్కుతున్నారు మా అభ్యర్థిని పెట్టడం వల్ల. కుల్లు మనాలి చూడని వాళ్ళు కుల్లు మనాలి చూస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్ల. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లాలో బతికిచ్చినాము, అందరిని బతికిస్తున్నాము అనే పేరు మాకైతే వచ్చింది కదా. మేము అఫీషియల్ గా గెలవకపోయినా అన్అఫీషియల్ గా మేము గెలిచినట్టే. ఈ రోజు మా అభ్యర్థి మా కాంగ్రెస్ పార్టీ పేరు మీద 1,000 మా పార్టీలను వదిలేస్తే మిగతా మా వాళ్ళు ఎట్లా హ్యాపీగానే ఉంటారు. మా వాళ్ళు పవర్ ఏం కొత్త కాదు. 10 ఏళ్ళ 50 ఏళ్ళ దునియా చూసారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంతా. కానీ పాపము చాలా అందులో ఎంపీటీసీలకు అంటే డబ్బే కాదు కదా, మాకు విలువ లేదు అంటే 20 రోజులు హరీష్ రావు ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళని ఇళ్లలో ఎమ్మెల్యేలు ఇళ్లలో తిరుగుతున్నారు. ఇప్పుడు నీకు 20 లక్షల ఒక్కొక్కరు 20 లక్షల రూపాయలు వాళ్ళకు జీవో. సార్ ఇట్లా జీవోలు ఇంతమంది కూడా ఇచ్చారు. ఏది 20 లక్షలు 50 లక్షలు ఇచ్చారు. ఆ జీవోలో వస్తాయి, పైసలు రావాలి, అది అయ్యేది కాదు, పోయేది కాదు, సచ్చేది కాదు. కానీ చెప్తున్నా, కానీ ఈరోజు వాళ్ళ విలువ అయితే వచ్చింది కదా. మొత్తం ఈ 2 ఏళ్ల తర్వాత ఈరోజు నేను అభ్యర్థిని మేము అభ్యర్థిని పెట్టినాం కాబట్టి ఈరోజు వాళ్ళ విలువకు వాళ్ళ విలువలు పెరిగినాయి అనే దానికి మేమైతే ఉపయోగపడ్డాం కదా. అదే మా విజయం. అంటే పార్టీ బలోపేతం కాకుండా అలా మీరు తప్పు చేస్తున్నారు. నేనేమంటున్నానంటే పార్టీ బలోపేతనానికే ఉపయోగపడుతుంది. నంబర్ 1 మా 230 మంది కాంగ్రెస్ అభ్యర్థి పెట్టలేదు కాబట్టి మేము టీఆర్ఎస్ కో బీజేపీకో వేయాల్సి వచ్చిందని మమ్మల్ని తిట్టుకోకుండా మాకున్న కొద్ది ఓట్లు మేము వేయించుకుంటే మా బలాన్ని మేము కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఈ ఎన్నికల పేరు మీద యావత్తు జిల్లాలో జిల్లా ప్రెసిడెంట్లు, కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసిన మా ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన మా ఎమ్మెల్యేలు, దానితో పాటు బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు యాక్టివ్గా మాకు కమ్యూనికేషన్ అయింది. ఇప్పుడు అంటే మా పార్టీని ఒకసారి కాంగ్రెస్ పార్టీ మీదనే కదా ఇంత చర్చ. మీరు అడుగుతున్నది అసలు నేను అభ్యర్థిని పెట్టకపోతే మీరు క్వశ్చన్స్ లేవు మీ దగ్గర. కాంగ్రెస్ పార్టీ బలిపశం చేశారనేటువంటి వాదనలు వినిపించినాయి కాంగ్రెస్ పార్టీలోనే. ఇప్పుడు ఏంది మెదక్లో జగ్గారెడ్డి, సంగారెడ్డి, నిర్మలను బలిపశం చేయబోతున్నారా? అంటే ఒకటి విషయం చెప్తున్నాను. ఈ యొక్క ప్రశ్న చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగారు, కానీ మంచి ప్రశ్న అడిగారు. వెరీ గుడ్ ప్రశ్న అడిగారు. ఇదేమంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న 230 మంది ఓట్లు వేయించుకోవడానికి నేను అభ్యర్థిని పెట్టిన. టిఆర్ఎస్కి 800 ఓట్లు ఉన్నాయి. ఆ 800 ఓట్లు వాళ్ళకి వేసుకుంటారు కదా. నేను కేవలము 230 ఓట్లు కాంగ్రెస్ వేసుకోవాలి. నేను అభ్యర్థిని పెట్టకపోతే వీళ్ళు ఇండైరెక్ట్ గా మేము చెప్పకపోయినా కొంత ఇష్టం. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి లేడు, అప్పుడు ఏం చేయాలి? కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు మా అభ్యర్థి లేకపోతే టీఆర్ఎస్ కో లేకపోతే బీజేపీకో ఇవ్వాలి. ఆ అవకాశము ఆ నాయకులు కష్టకాలంలో మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీ, కౌన్సిలర్, జెడ్పీటీసీ, మండల్ ప్రెసిడెంట్లు ఉన్న కొంతమందినైనా నేను అభ్యర్థిని పెట్టడం వల్ల వాళ్ళు డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంలో పెట్టిన. నా అభ్యర్థి ఎట్లా గెలుస్తుంది అంటే నాకున్నది 230, టీఆర్ఎస్కి 800, బీజేపీకి 60, 70 ఉన్నాయి. నేను ఎట్లా దాన్ని గెలుస్తానని చెప్పి పెడతా. కానీ ఈ రోజు నేను అభ్యర్థి పెట్టడం వల్ల మా పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ హ్యాపీగా ఉన్నారు. అట్లాగే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డి పేరు మీద టిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు కూడా వాళ్ళు ఈ 20 రోజులు కాంగ్రెస్ పార్టీ స్మరించుకుంటూ వాళ్ళ క్యాంపులో ఉంటారు. అది కూడా మాకు క్రెడిటే కదా. ఈ రోజు విధులు లేవు అనే ఒక ఫీలింగ్ లో ఉన్న ఈ 2 ఏళ్ల కాలంలో నేను అనుకుంటా ఈ 20 రోజులు
వాళ్ళు చాలా హ్యాపీగా ఈరోజు ప్రశాంతంగా 20 రోజులు మనకు విలువ వచ్చిందిరా. ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డి పెట్టినందుకే ఈ రోజు టిఆర్ఎస్ ఎంపీ లోకల్ బాడీ నాయకులకు విలువ వచ్చింది. హరీష్ రావు మన ఫోన్లు చేస్తున్నాడు, ఎమ్మెల్యేలు కాన్ఫరెన్స్ లో మీటింగ్లు పెడుతున్నాడు.